హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గన్నా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 139. అలా ఆ రోజు అందరికీ బాధగా గడిచి, మరుసటి రోజు ఉదయం 5 గంటలు కావస్తుంది. హాస్పిటల్ మొత్తం ప్రశాంతంగా ఉంది. కొందరు పేషెంట్స్ నిద్రపోతూ ఉంటే, కొందరికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కాస్త సీరియస్‌గా ఉన్న పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు డాక్టర్లు. ఉదయం కావడంతో బయట కూడా వాహనాలు చాలా తక్కువగా ఉండి కాస్త ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా కూడా. చరణ్, శౌర్య తల కిందికి వంచేసుకొని కూర్చొని ఉన్నారు. మీనాక్షి గారు భర్త భుజం పైన తలవాల్చి కళ్ళు మూసుకొని వేద గురించే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఆవిడ కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. రుద్ర ఎక్కడ అండి? నా కొడుకుని ఎప్పుడు తీసుకొస్తారు? మీకు ఇంత పరపతి ఉండి ఏం లాభం? నా కొడుకు ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు ఉదయం నుండి అని ఏడ్చి ఏడ్చి ఆవిడ సొమ్మసిల్లిపోయి అలానే ఆవిడ భర్త భుజంపై తలవాల్చారు. కానీ నిద్ర లేదు. ఎవ్వరూ అలా కళ్ళు మూసుకున్నారు. అంతే. కరెక్ట్‌గా 5 గంటల 30 నిమిషాల సమయంకి వేద ఉన్న రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరు నర్సులు అలాగే డాక్టర్ వేదని పరీక్షిస్తూనే ఉన్నారు. వేదని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక్క నిమిషం కూడా కన్ను మూయకుండా ఆవిడ పరిస్థితి ఏంటి? లోపల బేబీ ఎలా ఉంటుంది? ఏంటి అని మళ్ళీ ఫిట్స్ కానీ వస్తుందా అని. అప్పుడే డోర్ సౌండ్ రావడంతో అందరూ అటువైపు చూస్తూ ఉన్నారు. రుద్ర వేద బెడ్ దగ్గరికి వచ్చి ఆమె చేతిని అతని చేతుల్లోకి తీసుకొని దక్ష అని మెల్లిగా పిలిచాడు. అంతే అతడి పిలుపు ఆమె నరనరాల్లో వినిపించింది. ఆమె బ్రెయిన్ కాన్షియస్‌లోకి వచ్చేస్తుంది. ఒక్కసారిగా ఊపిరి అందినట్టుగా వేద బెడ్ మీద చిన్నగా ఎగిరి పడడంతో వెంటనే డాక్టర్ గారు వచ్చి వేదని చెక్ చేస్తూ ఉన్నారు. ఆమె కళ్ళు తెరవడానికి బలవంతంగా ప్రయత్నిస్తున్నట్టు ఆమె కనుగుడ్లు అటూ ఇటూ బలంగా వేగంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి. కానీ ఆమెకు కళ్ళు తెరవడం రావట్లేదు. అసలు ఆ మాటకి స్పందించడం రావట్లేదు. వెంటనే ఇంకొకసారి పిలవండి రుద్రగారు అని డాక్టర్ గారు అన్నారు. దక్ష కళ్ళు తెరవవే, వచ్చేశాను నేను నీ దగ్గరికి అని రుద్ర పిలుపు మరోసారి వేదా చెవికి చేరగా ఈసారి కళ్ళు తెరవకుండానే ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటే అతడు పట్టుకున్న ఆమె చేయితో రుద్ర చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకుంది. ఏమో ఇంజెక్షన్స్ వేసి మళ్ళీ వేదని 10 నిమిషాల పాటు చెక్ చేసి కాస్త వేద కాన్షియస్‌లోకి వస్తుంది అనగా, "మీరు మాట్లాడండి రుద్రగారు. ఇక ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కాస్త నెమ్మదిగా డీల్ చేయండి. తను ఎక్కువగా టెన్షన్ కూడా తీసుకోకూడదు. ఓకేనా అండి?" అని "నర్స్ పదండి" అని డాక్టర్ గారు నర్స్‌ని తీసుకొని బయటికి వచ్చేసరికి డోర్ సౌండ్ కాగానే మీనాక్షి, మనోహర్ గారు, చరణ్, శౌర్య వెంటనే ఆవిడని చూడడంతో ఆవిడ చిన్నగా నవ్వి వేద ఓకే. రుద్ర వచ్చాడు అని చెప్పగానే నలుగురి మొహాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. మీనాక్షి గారు ఏడుస్తూనే నా కొడుకు వచ్చాడా? నా కోడలు నా కోడలు ఎలా ఉంది మేడం? బావుంది కదా! అని ఆవిడ కంగారు పడుతూ ఉంటే, మీ కోడలికి ఏం పర్లేదు. అలాగే ఇద్దరు కూడా చాలా బాగున్నారు. తల్లి, బిడ్డ. మీ కొడుకు వచ్చాడు కదా! మా ట్రీట్మెంట్ ఏమీ పని చేయలేదు మేడం. మీ కొడుకు వచ్చి ఒక్క పిలుపుతో మీ కోడల్ని లేపాడు. మీ కోడలు కడుపులో ఉన్న బేబీ అంతా బావున్నారు. ఓకేనా మేడం? కంగారు పడకండి. రుద్ర గారు వచ్చాక మీరు వెళ్లి చూడండి మీ కోడల్ని అని చెప్పి ఆవిడ నవ్వుకుంటూ వేదని ట్రీట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, వేద పొజిషన్ ఏంటి అన్నీ చెప్పేసి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు. దక్ష అని వేద తల మీద చేయి వేసి రుద్ర మరోసారి పిలవగానే వేద కన్నీళ్లతో కళ్ళు తెరిచి బావా అంది. "హ్మ్. వచ్చేసానే బావా" అంది వేద కళ్ళు మూసుకుంటూ. కానీ ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. మెల్లిగా తన బలాన్ని అంతా ఉపయోగించి కళ్ళు మూస్తూ తెరుస్తూ రుద్రని చూడగానే రుద్ర వేదనే చూస్తూ ఉన్నాడు ఆమె మీదకి వరిగి. వెంటనే వేద స్పీడ్‌గా లేస్తూ ఉంటే మెల్లిగా అని రుద్ర అరుస్తూనే ఉన్నాడు. కానీ వేద వినిపించుకోకుండా
ఆమె చేతికి ఉన్న క్యానులాని కూడా పట్టించుకోకుండా లేచి బెడ్ మీద కూర్చొని రుద్రని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. వచ్చాను అని చెప్పాక కూడా ఏంటే ఈ ఏడుపు? దక్ష, డోంట్ క్రై, ఏడవకు, ముందు ఆ ఏడుపు ఆపవే కాస్త అని రుద్ర వేద తలని అతడి గుండెలకి హత్తుకొని ఆమె తలని నిమురుతూ ఊరుకోబెడుతూ ఉన్నాడు తనని. కానీ వేద ఏడుపు ఆగితే కదా 10 నిమిషాల పాటు వాళ్ళ బావని హత్తుకొని చాలా ఏడ్చింది ఆమె బాధ పోయేలా. ఏయ్! ఇక చాలా ఆపవే. ఇంకా ఎంతసేపు ఏడుస్తావు? నిన్ను వదిలేస్తే అలానే రోజు అంతా ఏడ్చేలా ఉన్నావు. ఆగు అని 15 మినిట్స్ తర్వాత రుద్ర వేదని కోపగించుకొని ఆమె మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని అతడి బొటనవేలితో ఆమె కన్నీళ్లు తుడిచేసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఆమెకి కొన్ని వాటర్ తాగించి వేద కాస్త స్థిమిత పడ్డాక ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని, నాకేం కాలేదు. బానే ఉన్నాను. అనవసరంగా బీపీలు గట్రా పెంచుకొని, కంగారు పడుతూ, ఏడుస్తూ ఇలా హాస్పిటల్ పాలవ్వడం తప్ప ఏమీ తెలియదు కదా! ఎవరో ఏదో చెప్పగానే నమ్మేయడమే. ముందు వెనక ఆలోచించడం లేదు. అది నిజమా? అబద్ధమా? తెలుసుకోవడం లేదు కదా! ఏదైనా చెప్తే నమ్మేయడమే. ఇది ఎప్పుడు మార్చుకుంటావో ఏమో! ఎన్ని సార్లు చెప్పినా నువ్వు మారవు కదా! అవే వేషాలు కదా నీవి! అన్నాడు రుద్ర చాలా సీరియస్‌గా. అంతే. ఆమె పడ్డ బాధ, టెన్షన్ అంతా గుర్తొచ్చేసి ముక్కు ఎగబీరుస్తూ, కన్నీళ్లు కారుస్తూనే క్యానులా ఉన్న చేయితోనే కన్నీళ్లు తుడుచుకొని, అతడి మొహాన్ని చూస్తూ అతడి బుగ్గ మీద ఒక్కటి పీకింది. దానికి రుద్రబాబు ఒక ఐబ్రో రైజ్ చేసి వేదని చూస్తూ ఉంటే, చూడకు అలా. నువ్వలా చూస్తే నేనేమైనా భయపడతాను అనుకుంటున్నావా? అని వెక్కిళ్ళు పెడుతూనే మధ్యలో మధ్యలో ఆగుతూ మాట్లాడుతూ, కాస్త కూడా బుద్ధి లేదు నీకు. కడుపుతో ఉన్న పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళడానికి, ఇలాంటివన్నీ చేయడానికి. ఇప్పుడు అవసరమా ఇవన్నీ? నేను ఎంతలా టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు? ఇప్పుడు వచ్చి టెన్షన్ ఎందుకు పడడం అంటున్నావు? నా ప్లేస్‌లో నువ్వుంటే నీకు అర్థమవుతుంది. అయినా ముందు నుండే నీకున్న అలవాటు ఇదే కదా! నన్ను టెన్షన్ పెట్టి చంపడం. నీకేమైనా అయితే నేను బతుకుతాను అనుకుంటున్నావా? నీకేమైనా అయిందని తెలిసిన మరుక్షణం నేను కూడా ఈ భూమి మీద ఉండను. నేను కూడా చచ్చిపోతాను. అర్థమైందా? అన్నీ నన్ను టెన్షన్ పెట్టే పనులే తప్ప ఎప్పుడైనా ఒక్క మంచి పని చేశావా నీ మొహానికి? అస్సలు లేదు. పో నువ్వు. అసలు నీతో మాట్లాడను నేను. ఎంత కంగారు పెట్టావో తెలుసా? మల్లు మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్నే కోప్పడుతున్నాడు దొంగ మొహమోడు. అని ఇష్టం వచ్చినట్టు ఆమె పిడికిళ్లతో రుద్ర ఛాతీ మీద గుద్దుతూ, గట్టిగా ఏడుస్తూ అతడి కాలర్ పట్టుకొని ఆమె మీదకి లాక్కొని అతడి పెదాలపై ముద్దు పెడుతూ ఏడుస్తూనే అతడి గుండెపై తల వాల్చింది. నీతో మాట్లాడను నేను. నువ్వంటే నాకిష్టం లేదు. ఇక్కడి నుండి వెళ్ళు. నన్ను ఎంత టెన్షన్ పెడుతున్నావు? నువ్వేం అవసరం లేదు నాకు. వెళ్ళిపో ఇక్కడి నుండి అని అంతకంతకు అతడిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది వేద. ఆమె ఏడుపుకి చిన్నగా బాధ మొదలైనా కూడా ఆమె వేషాలకి, మాటలకి చిన్నగా నవ్వొస్తుంటే, తమరు కాస్త ఆపేసి ఏడుపు. నన్ను వదిలితే వెళ్తాను. వెళ్ళమంటున్నావు కదా! తమరు ముందు నన్ను వదిలితే నేను వెళ్తాను అన్నాడు రుద్ర. ఆ మాటకి ఉక్రోషం పొంగుకొచ్చేసి మేడంగారు అతడి ఎదపై నుండి తల తీసి ఆ ప్లేస్‌లో గట్టిగా కొరికింది. నీ అయ్య! అదేం కొరకడమే? అని రుద్ర వేదని దూరం జరపాలని చూస్తే, ఆహా! ఎందుకు జరుగుతుంది? ఇంకా బంకలా గట్టిగా అతుక్కుపోతూ ఉంటుంది బాబుగారికి పాపం. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.